హాయ్ మామ, వెల్కమ్ టు ద చాయ్ సమోసా. దిస్ ఇస్ నాని. మామ, గెలుపు గురం ఎప్పుడు ఒకేలా పరిగెత్తదు. కానీ ఒక్కసారి అది ఫామ్ లోకి వచ్చిందంటే ఆపడం ఎవడి తరం కాదు. ఈ రోజు చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగేది కేవలం మ్యాచ్ కాదు మామ, అది ఒక వార్. మనల్ని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కడి నోరు మోయించే టైం వచ్చింది మామ. ఈ రోజు మన వాళ్ళు ఎలా ఆడాలి అంటే డిఫెన్స్ లో డ్రాలు మన డిక్షనరీలోనే లేవు. ఈ రోజు జింబాబ్వే బౌలర్లు బంతి వేయాలంటే వనకాలి మామ. మన వాళ్ళు బ్యాటింగ్ ఎలా ఉండాలంటే బ్యాటింగ్ చేస్తుంటే మాస్ ఇన్నింగ్ ఆడాలి మామ. మన బౌలర్లు నిప్పులు చెరగాలి. బుమ్రా వేసే ఒక్కో డెలివరీ బుల్లెట్ లాగా వికెట్లను ఎగరగొట్టాలి. నీ ఎవ తగ్గేదేలే మామ, వాళ్ళని 100 లోపే చుట్టేయాలి. కేవలం గెలిస్తే సరిపోదు మామ, మన రన్ రేట్ +4.5 దాటిపైనే ఉండాలి. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే స్కోర్ బోర్డు మీద 240+ రన్స్ ఉండాలి మామ. అప్పుడే వాళ్ళని మనం 100 రన్ల తేడాతో భారీగా ఓడించి సూపర్ 8 రేస్లో నెంబర్ 1 సీటు కొట్టగలం. పాయింట్ పట్టికలో కింగ్లా మనం కూర్చోవాలంటే ఈ రోజు గెలుపు మాత్రం ఒక ఉప్పెనలా ఉండాలి మామ. సౌత్ ఆఫ్రికా ఈ రోజు వెస్టిండీస్ చేతిలో మట్టి కరవాలి మామ. సౌత్ ఆఫ్రికా టీం ఓడిపోతేనే మనకు దారులు క్లియర్ అవుతాయి. వాళ్ళని కిందకు నెట్టి మనం పైకి ఎగబాకాలి. వెస్టిండీస్ గెలిస్తే అది మనకు ప్లస్ పాయింట్, ఎందుకంటే గ్రూప్ టేబుల్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడు టీమిండియా తన పవర్ ఏంటో చూపించి ఈజీగా క్వాలిఫై అయిపోతుంది. గుర్తుపెట్టుకో మామ, చరిత్ర చదవడం కాదు, చరిత్ర సృష్టించడం మాకు తెలుసు. స్టేడియంలో వినిపించే ఇండియా ఇండియా అనే నినాదం జింబాబ్వే గడ్డ వరకు వినిపించాలి. పవర్ మనది, కప్పు మనది, ఈ రోజు గెలుపు కూడా మనది. జై హింద్.